సౌజన్య సాలిన్ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు నేను పుట్నాల పప్పు అంటారు కదా, శనగపప్పుతోటి మురుకులు తయారు చేస్తున్నాను. అవి ఎలా తయారు చేసుకోవాలి ఏంటనేది ప్రాసెస్లో చూద్దాం రండి. ఇప్పుడు ఒక గ్లాస్ బియ్యం పిండి వేసుకున్నామండి, జల్లెడ పట్టుకుందాము. అదేవిధంగా పావు గ్లాస్ వచ్చేసి మనం శనగపిండి వేసుకుందాము. ఈ రెండు కలిపి జల్లెడ పట్టుకుందాము. అలాగే అదే కొలతతోటి మనం ఎన్ని గ్లాసులు ఉంటే అంత పావు శనగపిండి, అన్ని గ్లాసులు బియ్యం పిండి వేసి మొత్తం పట్టేసుకుందామండి, జల్లెడ పట్టుకుందాము. ఈ విధంగా నేను ఏం చేశానంటే ఫస్ట్ ఒక 8 గ్లాసెస్ వరకు బియ్యం పిండిని తీసుకున్నాను. మన పుట్నాల పప్పు పొడి వచ్చేసి ఒక 2 గ్లాసెస్ తీసుకున్నాను. అంటే ఒక్క గ్లాసుకి పావు గ్లాస్ వచ్చేసి పుట్నాల పప్పు తీసుకున్నాను అనమాట. మొత్తము శుభ్రంగా జల్లెడ పట్టుకున్నాను. జల్లెడ పట్టుకొని పెట్టుకున్నానండి, పక్కకి నీట్గా పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఏం చేద్దామంటే మనము ఇందులో ఈ పిండిలో మనం సరిపడ సాల్ట్ వేసుకున్నాము. సాల్ట్ ఎంత సరిపోతుందో సాల్ట్ కూడా వేసుకోండి. నాకైతే ఇంత పిండికి ఒక 3 స్పూన్స్ అయితే సాల్ట్ సరిపోతుంది. కారం అయితే నేను లైట్గానే వేస్తున్నాను, 2 స్పూన్స్ వేసానండి, చాలు. నాకు కారం ఎక్కువ అవసరం లేదు. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఓమను కూడా లైట్గా దూరగా వేయించేస్తానండి. ఇది కూడా వేసుకుంటున్నాను. ఓమను కూడా ఇందులో వేసేసుకున్నాను. సరిపడా చూసి వేసుకోండి, మీకు ఇష్టానికి తగినట్టు వేసుకోండి. అలాగే ఈ నువ్వులను కూడా లైట్గా దూరగా వేయించాను. నూనెలో వేగుతాయి కదా అక్క అంటే కొంచెం వేయిస్తే ఇంకా బాగా టేస్ట్ ఉంటాయి అనమాట. ఈ పుట్నాల పప్పు పొడి మనం కలిపే వాటికి వేడి నీళ్ళతో కలుపుకోవాలండి. గోరువెచ్చని నీళ్ళు మసిలితే సరిపోతుంది, ఎక్కువ వేడి కూడా అవసరం లేదు. జస్ట్ బబుల్స్ వచ్చే వరకు మనము ఇది చేసుకోవాలి. నాకైతే ఇది కూడా సరిపోతుంది, నువ్వులు కూడా. కలుపుకుందామండి. ఇది మొత్తం పిండి అంతటిని మంచిగా ప్రాపర్గా కలిపేసుకోవాలి. ఆ తర్వాత నేను నీళ్ళు కూడా రెడీగా పెట్టుకున్నానండి, వేడి నీళ్ళని. వేడి నీళ్ళు వేసుకోవాలండి, వేడి నీళ్ళు వేసుకొని కలుపుకోవాలి. కొంచెం తడిపొడిగా కలుపుకున్నాను. నేను కొంచెం ఎక్కువగా ఉంది, కలుపుకోవడానికి ఇబ్బందిగా ఉంది అనేసి నేను కొంచెం పిండిని పక్కన పెట్టాను. మొత్తం ప్రాపర్ కలుపుకోవాలండి. ఎట్లా రావాలంటే అది ముద్దలాగా ఇట్లా రావాలన్నమాట. ఇంకా నాకు కలవలేదు, ఇంకా టైం పడుతుంది. ఇంకా నేను వేసి కలుపుకుంటున్నాను. ఇలా మొత్తం తడిపొడిగా కలుపుకోవాలండి. ఒక మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలి. మనం ఇప్పుడు ఏం చేద్దామంటే కొంచెం ఒక పక్క నుంచి కొంచెం నీళ్ళు వేసేసుకుంటా. అదే గోరువెచ్చని నీళ్ళు ఉన్నాయి కదా, అది గోరువెచ్చని నీళ్ళతో కొంచెం ఒక పక్క నుంచి వేసేసుకొని కొంచెం కలుపుకొని అది మనం రెడీ చేసుకోవాలన్నమాట. రెడీ చేసుకొని గోబీ గొప్పంగా పెట్టుకున్నాము. ఇది ఇట్లా ఉంటే సరిపోతుంది. మళ్ళీ ఇది కవర్ చేసేయాలి వెంటనే. ఆరిపోకూడదు అనమాట, ఎక్కువ వేడి ఆరిపోకుండా ఉంటే బాగా మురుకులు టేస్టీగా వస్తాయి. ఇప్పుడు పిండి అంతటిని మనం ఏం చేద్దామంటే ఈ మురుకులు గొట్టంలో వేసేసుకుందామండి. మురుకులు గొట్టంలో వేసేసుకొని మూత పెట్టి అందులో ఒత్తేసుకుందాము. చాలామంది గంటల మీద వేసి కాలుస్తారు, మీకు ఇష్టం ఉంటే అలాగ కూడా చేసుకోండి. నేనైతే ఇలా చేస్తున్నాను. ఇప్పుడు నూనె కాగిందో లేదో చెక్ చేద్దామండి. మనము ఒక చిన్న ముక్కను అందులో వేసేసి మనము చెక్ చేద్దాము. అది నూనె తేలుతూ పైకి వచ్చినట్లయితే అది నూనె మనకి కాలినట్టు అండి. ఇది చూడండి, వెంటనే పైకి వచ్చేస్తుంది. ఇది ఇట్లా పైకి వస్తుంది. ఇప్పుడు ఈ మూమెంట్లో ఉన్నప్పుడు మనం వదిలేసుకోవచ్చు అనమాట మురుకులు వేసుకునే పిండిని గొట్టం నుంచి. ఇప్పుడు మనం ఈ గన్ను ఉంది కదండి, ఈ గన్నుతో వేసేద్దాము. గట్టిగా పట్టుకోండి కింద దాన్ని. మీకు ఎంత సైజు కావాలంటే అంత సైజు వచ్చి వేసుకోవడమేనండి.
ఇలా పొంగుతున్నప్పుడు పొంగు రాకుండా ఉండాలంటే ఒక చిన్న చింతపండు రెక్కను అందులో వేసేయాలన్నమాట. వేసేస్తే మీకు పొంగు రాకుండా ఉంటుంది, పైదాకా పొంగకుండా ఉంటుంది. నూనె బాగా వేగుంది కాబట్టి వెంటనే మనకి వేయంగానే పొంగొచ్చేస్తుంది. ఈ విధంగా అన్నీ తీసేసుకోవాలండి. ఇది కరెక్ట్గా వచ్చేస్తుందండి. ఈ రంగులోకి వచ్చినప్పుడు తీసుకోవాలి. మళ్ళీ ఇంకా ఇప్పుడు వేసుకొని చూపిస్తాను మీకు ఎలా వేసుకోవాలండి. ఇంకా కొంచెం ఉందండి ఇందులో పిండి. ఒక 2 నేను అవి కాల్చే వరకు నాకు నూనె కరెక్ట్ సరిపోతుంది, పొంగదేం పొంగదు. జస్ట్ ఒక 2 వరకు అట్లా అవుతుంది. ఎందుకంటే నూనె కొంచెం ఎక్కువగా పోసేసాను కదా పైదాకా, అందువల్ల అట్లా అవుతుంది. లేదు మీరు పెద్ద మూకుడు పెట్టుకుంటా అంటే పెద్ద మూకుడు పెట్టుకొని చేసుకోండి మీరు. ఇందులో స్టీల్ దాంట్లో అయితే త్వరగా నాకు వేగిపోతుంది అనేసి నేను ఇది పెట్టుకున్నానండి. మీ ఆప్షనల్ అండి, మీరు ఏది పెట్టుకోనంటే అది పెట్టుకోండి. నాకు ఇది కూడా అయిపోయిందండి. అలాగ మొత్తం చేసేసుకోవాలండి. చాలా సింపుల్ అండి మురుకులు ఈ విధంగా తయారు చేసుకోవడము. మనం బయట కొనుక్కోవాలంటే చాలా కాస్ట్ పెట్టి ఒక్క గంట రిస్క్ పడ్డామంటే మనకి ఇంట్లోనే మురుకులు టేస్టీగా మురుకులు రెడీ అయిపోతాయి కదండి. ఇంకెందుకు ఆలస్యం అండి, మీరు కూడా చేసుకోండి, తినండి. ఇప్పుడు తొలకర వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఈ సీజన్లో మంచిగా అనిపిస్తాయి చేసుకొని వేడివేడి మురుకులు తింటూ చాయ్ తాగుతూ ఉంటే చాలా టేస్టీగా ఉంటాయండి మురుకులు. తప్పక ట్రై చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోలతో మేము ముందుకు వస్తానండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.